హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ కోతి మరియు మొసలి. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఆ కథ పేరేంటి అంటే కోతి మరియు మొసలి. అర్థమవుతుందా? కోతి ఎక్కడ ఉంటుంది? చెట్టు పైన. మొసలి ఎక్కడ ఉంటుంది? భూమి మీద. యాంఫిబియన్. ఎస్, మీకు తెలుగులో తెలియదు కదా పదం. ఉభయచర జీవి అంటారు దాన్ని. మీకు ఇంగ్లీష్లోనే తెలుసు కదా, యాంఫిబియాన్. సో ఇదేమో రెప్టైల్, అదేమో మామూలు యానిమల్ అన్నమాట. మనుషులు కూడా ఇంతకుముందు డార్విన్ థియరీ ప్రకారం ఎక్కడి నుంచి వచ్చారు? కోతి నుంచే వచ్చారు. అందుకే ఇప్పుడు లడ్డూ లాంటి వాళ్ళలో ఇంకా ఆ బుద్ధులు పోలేదన్నమాట. కోతిలానే బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. ఊరికే అన్నా కానీ సరే, ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా అంట ఒక ఊర్లో ఒక కోతి ఉంది. ఆ కోతికి చాలా ఆకలేసిందంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ బాగా ఎండగా ఉండేసరికి ఎటు చూసినా ఏ ఫ్రూట్స్ కనిపించట్లా తినడానికి. సో గబగబా ఏం చేసింది అంటే తను ఒక శివాలయంలోకి వెళ్ళిందంట. ఆ శివాలయంలో భక్తులు ప్రసాదంగా కొబ్బరి చిప్ప, అరటిపండు, శనగలు ఇట్లాంటివి తెచ్చుకున్నారు. సో దీనికి బాగా ఆకలిగా ఉండి ఏం చేసింది అంటే ఒక ఆవిడ ముడుపు కట్టి అక్కడ ఉన్నటువంటి చెట్టు చుట్టూ తిరుగుతుందంట, ప్రదక్షిణ చేస్తుంది. సో ఆవిడ తన బుట్టను ఎక్కడ పెట్టుకుంది అంటే కొంచెం కిందగా పట్టుకుని దండం పట్టుకుని తిరుగుతుంది. కింద పెట్టింది చెట్టుకి కొంచెం దూరంలో. అదే అదునుగా చూసి కోతి గబగబా ఒక కొబ్బరి చిప్ప, ఒక అరటిపండు, గుప్పెడు శనగలు పట్టుకుని పరుగో పరుగు ఎవ్వరికి దొరకకుండా పారిపోయిందంట. పారిపోయి ఒక చెట్టు మీద చాలా ఆత్రంగా కూర్చుని అరటిపండు వలుసుకుని 2 గుటికల్లో గుటిక్కలు మింగేసిందంట. అంత ఆకలేసింది పాపం దానికి. కొబ్బరి చిప్పేమో మనుషులు ఎలా పగలగొట్టుకుని తింటారో అట్లా పగలగొట్టడానికి చూస్తే దానివల్ల కాలేదు. దీనికి ఒక పెద్ద బండరాయి మీద వేసి పగలగొడదామని చెప్పి రాయి వెతుక్కుంటూ ఒక చెరువు ఒడ్డుకి వెళ్ళిందంట. అక్కడ చెరువు దగ్గర చాలా గులకరాళ్ళు ఉన్నాయి. ఆ గులకరాయి మీద వేసి కొట్టి తింటూ ఉండగా చిన్న కొబ్బరి పెంకు ఎగిరి వెళ్ళి నీళ్ళల్లో పడిందంట. అది ఆ మొసలికి గుచ్చుకుంది. చాలా నొప్పి అనిపించి ఎవ్వడ్రా నా మీద పెంకేసింది అని చెప్పి గబగబా తల పైకి పెట్టేసరికి కోతికి చాలా భయమేసి గబుక్కున చెట్టు మీదకి పారిపోయింది. పారిపోగానే అప్పుడు చూసి, సారీ మిత్రమా, ఏమీ అనుకోకు, నాకు చాలా ఆకలిగా ఉండి పక్క ఊరి శివాలయం నుంచి మరీ తెచ్చాను ఈ ప్రసాదాన్ని, నీకు కొంచెం పెడతాలే, అనుకోకుండా పెంకొచ్చి గుచ్చుకుందే, ఏమీ అనుకోకు, నన్ను క్షమించవు, నేను చెట్టు కిందకి దిగుతాను కానీ నన్ను కొరకను కొట్టను అని మాట ఇస్తేనే వస్తాను అని చెప్పిందంట. సరే, కోతి మాట్లాడిన విధానం, బతిమలాడుకునే తీరు మొసలికి బాగా నచ్చాయి. సరే, నాకు కొబ్బరి పెంకు గుచ్చుకుని గాయమైతే పర్వాలేదులే, ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు అని చెప్పి సరే నువ్వు కిందికి రా, నేను నిన్నేమీ చెయ్యను అంది. సరే ఉండు, నేను వస్తూ చెర్రీ పళ్ళ చెట్టు మీద ఉన్నా, నీకు కొన్ని చెర్రీ కాయలు తెస్తాను అని చెప్పిందంట. చెర్రీలు ఇస్తాను అని చెప్పిందంట. అప్పుడు ఏం జరిగిందంటే కోతి వస్తూ కొబ్బరి చిప్పలో కొన్ని చెర్రీ పళ్ళు తీసుకుని మొసలికి ఇచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మాటలు చెప్పుకుంటూ చక్కగా కొబ్బరితో పాటు చెర్రీలు కూడా తిన్నారు. అప్పుడు కోతి అనుకుందంట, అబ్బా ఈ చెట్టు ఏదో భలే ఉందే, పెద్దగా ఉంది, నీడ కూడా వస్తుంది, చెర్రీ పళ్ళు చాలా బాగున్నాయి, భలే రుచిగా ఉన్నాయి అంటే మొసలి అంది, అవునవును మిత్రమా, అసలు భలే రుచిగా ఉన్నాయి, ఇన్ని రోజులు నాకెవ్వరూ ఈ చెర్రీ పళ్ళని కోసివ్వలేదు, ఒక పని చెయ్యి, నువ్వు అక్కడ ఇక్కడ ఉండకు, నువ్వు ఎలాగో చెట్ల మీదే ఉంటావు కదా, ఈ చెట్టే నీ ఇల్లు చేసేసుకో, నేనేమో నీళ్ళల్లో ఉంటా, రోజు వస్తాను, మన ఇద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు ఈ చెరువు గట్టు మీద కూర్చుని చెర్రీ పళ్ళని తిందాము అని చెప్పిందంట. నిజమే మిత్రమా, నీ ఆలోచన నాకు బాగా నచ్చింది, నాకు కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అని చెప్పి కోతి సంతోషపడుతూ సరే అని చెప్పి ఆ రోజు నుంచి ఆ చెట్టు మీదే ఉండడం ప్రారంభించింది. రోజు చెర్రీకాయలు కోయటం, పొద్దున్నే సమయానికి మొసలి రావడం, సాయంత్రం వరకు వీళ్ళిద్దరూ చక్కగా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ చక్కగా చెర్రీ పళ్ళన్నీ తినేవాళ్ళు. అప్పుడప్పుడు కోతి అనేదంట, నాకు ఈ చెరువు అంతా చూడాలని ఉంది, నీ వీపు మీద ఎక్కించుకుని నన్ను ఆ చెరువు గట్టు అవతల వైపుకి తీసుకెళ్తావా మిత్రమా అని అడిగేదంట.
ఓ దానికేం, నువ్వు నాకు రోజు ఇలాంటి చెర్రీ పళ్ళు కోసిస్తానంటే నిన్ను ఖచ్చితంగా తిప్పుతాను మిత్రమా, చెరువంతా తిప్పుతానని మొసలి కోతిని తన వీపు మీద ఎక్కించుకుని చెరువంతా తిప్పేదంట. కోతి వీపు మీద ఎక్కి గెంతులేస్తుంటే మిగతా జంతువులు చాలా వింతగా చూసేవి. బాతు, చేప, ఇదెక్కడ స్నేహం, ఎప్పుడూ మేము చూడలేదు. మొసలి కొత్త ఫ్రెండ్ను పట్టిందే, భలే ఉంది ఈ ఫ్రెండ్, చక్కగా కోతి గెంతులేసుకుంటూ చెర్రీ పళ్ళు తీస్తుంది, మాకు లేవు అని చెప్పి కుళ్ళిపోయాయి. అర్థమైందా? తర్వాత ఏం జరిగిందంటే ఇలా కొన్ని రోజులు జరిగాక ఒక రోజు అనుకోకుండా చాలా ఎక్కువ చెర్రీ పళ్ళు కోసేసింది కోతి. అప్పుడు వీళ్ళు తినగా చాలా మిగిలిపోయాయి. ఏం చెయ్యాలో అర్థం కాక మొసలి, సరే ఈరోజు నేను మా ఇంటావిడికి తీసుకెళ్తాను, మా ఆవిడ ఈ చెర్రీ పళ్ళ టేస్ట్ చూస్తుంది అని చెప్పి అంటే, సరే మిత్రమా తీసుకెళ్ళు అని చెప్పి కోతి తన దగ్గర ఉన్న చెర్రీ పళ్ళన్నీ మొసలికి ఇచ్చేసింది. మొసలి ఆ చెర్రీ పళ్ళను తీసుకుని వెళ్ళి ఆ రోజు వాళ్ళ ఆవిడకి ఇచ్చింది. ఆ రోజు ఆ చెర్రీ పళ్ళు తిన్న ముసలి అంది, ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ కాయలు, నా జన్మలో తినలేదు ఇట్లాంటి రుచిని, నీకు ఎక్కడివి అని అడిగింది. అప్పుడు మొసలి జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది. ఆ కొబ్బరి పెంకు గుచ్చుకోవడం, తర్వాత కోతి దొరకడం, వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ చేయడం. అవునా, అయితే నువ్వు రోజు ఈ పళ్ళు తింటున్నావా అని చెప్పి అంది. అయితే రేపు కూడా నాకు మరికొన్ని పళ్ళు తీసుకునిరా అని చెప్పింది. ఓ ఖచ్చితంగా తెస్తాను, నా పెళ్ళానికి ఈ మాత్రం చేయకపోతే ఎలా అని చెప్పి మొసలి అంది. తర్వాత రోజు నుంచి రోజు వెళ్ళడం కోతి దగ్గరికి, వీళ్ళిద్దరూ మాటలు చెప్పుకోవడం, ఆడుకోవడం, చెరువంతా తిరగడం చేసిన తర్వాత రాత్రి అయ్యే సమయానికి మొసలి కొన్ని చెర్రీ పళ్ళను తీసుకుని ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టింది. రోజు రాత్రిపూట వాళ్ళ ఆవిడకి ఇవ్వడం, ఆవిడ తినడం. అనుకోకుండా ఒకరోజు ఆ ఆడమొసలికి ఒక ఆలోచన వచ్చింది. చెర్రీ పళ్ళే ఇంత రుచిగా ఉంటున్నప్పుడు వీటిని తినేటటువంటి ఆ కోతి గుండె ఇంకెంత బాగుంటుందో కదా అనిపించిందంట. అనుకున్నదే తడువుగా ఆ రోజు రాత్రి వాళ్ళ ఆయనతో చెప్పింది. అవును బాగుండుండొచ్చు, అది మనకెలా తెలుస్తుంది అంటే తింటే తెలుస్తుంది అని చెప్పిందంట. అమ్మో మిత్రుడి గుండె తినడమా, అది మహాపాపం అని చెప్పి మగమసలి చెప్పింది. పాపం లేదు ఏం లేదు, మనం మాంసాహార జీవులం. ఇప్పుడు కోతి నీకు ఫ్రెండ్ కాలేదనుకో, ఏం చేసేవాడివి, చనిపోయి దొరికితే తినేసేవాడివి కదా. అలానే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ని విందుకి ఇస్తాను, మా ఇంట్లో మా ఆవిడ మంచి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పి రేపొద్దున నీ ఫ్రెండ్ని తీసుకుని ఇక్కడికి రా, అప్పుడు మనం మంచిగా కోతినే విందు చేసుకుందాం అని చెప్పింది. అప్పుడు నేను ఈ పని చెయ్యలేను, నన్ను క్షమించవా అని చెప్పి చాలాసేపు అడిగాడు మగమసలి. అందుకు ఆడమసలి వాళ్ళ ఆవిడ ఒప్పుకోలేదు. నువ్వు ఈ పని చేస్తేనే నేను నీతో ఉంటా, లేకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందంట. మగమసలి చేసేది ఏమీ లేక తర్వాత రోజు మామూలుగానే కోతి దగ్గరికి వెళ్ళి మిత్రమా ఈరోజు మా ఆవిడకి ఎక్కువ చెర్రీకాయలు కావాలంట అంటే, ఓ దాందేముంది, నేను చెట్టు పైకి ఎక్కి దులుపుతాను, కింద బోలెడని రాలతాయి, అవి తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కాదు ఆ చెర్రీకాయలతో ఏదో కొత్త రకం వంట తయారు చేసింది మా ఆవిడ, నువ్వు కూడా ఆ వంటను రుచి చూద్దుగాని, నిజంగా నిన్న తిన్నాను ఎంత బాగుందో, నిన్ను ఈరోజు ఎలాగైనా సరే మా ఆవిడ చూడాలని పట్టుపట్టింది, దయచేసి మా ఇంటికి విందుకు వస్తావా అని అడిగింది. సరే వస్తాను, అందులో ఏముంది, తప్పకుండా వస్తాను, నా ప్రాణ స్నేహితుడు పిలుస్తుంటే విందుకి రాకుండా నేనెలా ఉంటాను అని చెప్పి కోతి అంది. సరే కోతి ఎలా వెళ్తుంది మరి నీళ్ళల్లో, దాని వీపు మీద కూర్చుని ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కరెక్ట్గా చెరువు మధ్యలోకి వెళ్ళిన తర్వాత మగమసలి అసలు విషయం చెప్పేయడం మొదలుపెట్టింది. నేను మన స్నేహంలో ద్రోహం చేస్తున్నాను మిత్రమా నీకు, మా ఆవిడ నిజంగా నిన్ను విందుకు పిలవలేదు, నిన్నే విందు చేసుకుందామని పిలిచింది. తనకి ఒక పిచ్చి కోరిక కలిగింది. ఆ కోరిక ఏంటంటే, చెర్రీ పళ్ళే ఇంత తీయగా ఉన్నప్పుడు వాటి తినేటటువంటి కోతి గుండె ఇంకా తీయగా ఉంటుంది, నాకు గుండె కావాలి, ఆ కోతి గుండె కావాలి అని చెప్పి మారాన్ చేసింది. లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. సో నాకు చేసేదేమీ లేక నేను నిన్ను తీసుకువెళ్ళి మా ఆవిడికి అప్పచెప్పుతున్నాను, నేను స్నేహానికి చాలా ద్రోహం చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమిస్తావు కదా అని అడిగిందంట. అప్పుడు కోతి ఒక్కసారిగా అవాక్కయింది. కానీ తన మొహంలో ఎట్లాంటి భయాన్ని చూపించలేదు.
చూపించకుండా చాలా తెలివిగా ఒక ఆలోచన చేసింది. అయ్యయ్యో, అవునా, నా చెల్లెమ్మ నా గుండెని అడిగిందా? అదెంత పని, చిటికలో ఇచ్చేస్తాను. ఈ విషయం నువ్వు నాకు గట్టు మీద కదా చెప్పాలి, ఎందుకంటే నా గుండె మాసిపోయింది. దాన్ని బాగా కడిగి ఉతికి అక్కడ చెట్టులో ఆరబెట్టి వచ్చాను. మరి ఇప్పుడేమో మా చెల్లికి గుండు లేకుండా ఎలా వెళ్తాము అని చెప్పి అడిగిందంట. మొసలి తింగరది నిజంగా ఇది. అవునా, నీ గుండె త్వరలో ఉందా? ఇప్పుడు గుండె లేకుండా వెళ్తే మా ఆవిడికి నన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు. కాబట్టి మనం గట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు చెట్టు మీదకి ఎక్కి నీ గుండెను నువ్వు తీసుకునిరా అని చెప్పి వెంటనే వెనక్కి తిప్పి గబగబా ఈదుతూ ఎటువైపు వెళ్ళింది? చెట్టు వైపుకు వెళ్ళింది. చెట్టు దగ్గర ఒడ్డుకు వెళ్ళగానే కోతి ఒక్క గెంతు గెంతి గబగబా చెట్టు పైన కొమ్మ మీదకి ఎక్కేసి, ఓరి పిచ్చివాడా, నువ్వింత మూర్ఖుడివి కాబట్టే నీ భార్య నిన్ను అలా ఆడిస్తుంది. ఎవరైనా స్నేహితుడిని చంపుతారా? నువ్వు స్నేహానికి చాలా ద్రోహం చేశావు. ఇక నుంచి నువ్వు వద్దు, నీ స్నేహము వద్దు. నేను ఈ చెట్టు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను వేరే దగ్గరికి. ఈ చెట్టు దగ్గర ఉంటే, నాతో స్నేహం ఉంటే కనీసం ఈ చెర్రీకాయలు రోజు నువ్వు తినేవాడివి. ఇప్పుడు తినకుండా దురదృష్టవంతుడిగా మారిపోయావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు. ఇలాంటి నమ్మక ద్రోహం చేసే స్నేహితుల్ని ఎవ్వరూ క్షమించరు, భగవంతుడు కూడా క్షమించడు. ఇక పేరుతట ఎవ్వరూ నీతో స్నేహం చెయ్యరు. ఎందుకంటే రేపటి నుంచి ఇక్కడ నేను కనిపించను. అందరికీ అనుమానం వస్తుంది కోతి ఏమైందని. నేను వెళ్ళేటప్పుడు ఈ చెరువులో ఉన్న జీవులందరికీ నీ నిజస్వరూపాన్ని చెప్పేసి మరీ వెళ్తాను. రేపటి నుంచి నువ్వు ఇక్కడ ఎలా బతుకుతావో తెలుస్తుంది. మీ ఆవిడ చాలా మోసపూరితమైన బుద్ధి కలిగి ఉంది. నువ్వు వీలైనంత త్వరగా ఆవిడికి దూరంగా ఉండు, లేకపోతే ఆవిడ బుద్ధి మార్చడానికి ప్రయత్నించు అని చెప్పి, ఇకపై సెలవు మిత్రమా, నేను నీకు కనిపించను, నా గురించి వెతకవద్దు, బాయ్ బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి కోతి వేరే చెట్టు మీదకి గెంతుతూ వదిలేసి వేరే అడవికి వెళ్ళిపోయింది. కథ నచ్చిందా? రేపు ఇంకో కథ చెప్పుకుందామే. మోరలేంటి? ఫ్రెండ్షిప్లో ద్రోహం చేయకూడదు, ట్రూ ఫ్రెండ్షిప్ చేయాలి. అర్థమైందా? ఇన్కేస్ నీ ఫ్రెండ్ నిన్ను చీట్ చేస్తున్నాడని తెలిస్తే నువ్వేం చేయాలి? వెంటనే వదిలేయాలి ఆ ఫ్రెండ్షిప్ని. ఓకేనా? అర్థమైంది కదా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.